అయితే ఇంతకుముందు ఈయన చెప్పినట్టు యాక్సెప్టింగ్ ఈచ్ అదర్స్ వీక్నెసెస్, స్ట్రెంగ్స్, ఇది చాలా ముఖ్యం. అది ఐ థింక్ సమ్వేర్ ఇప్పుడు ఈ ఈడులో మేము పోట్లాడిండొచ్చు వేరే విషయాల గురించి, ఇవన్నీ ఎన్నో విషయాల గురించి ఒప్పుకోకపోవచ్చు, తను అన్నది నేను ఒప్పుకోలేదు. కానీ ఎక్కడో ఒక చోట మనము తెలుస్తుంది తప్పు నాదే ఉండొచ్చులే అని మనం అనుకుంటాము, అది ఇంకా మర్చిపోతాం. అట్లా జరుగుతాయి. నేను ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు నా పొలిటికల్ యాక్టివిజం అనేది తనకు ఇష్టమా లేదా అనేది నేను ఆలోచించను కూడా లేదు. ఇట్ వాజ్ సో న్యాచురల్ దట్ హీ యాక్సెప్టెడ్ ఇట్. అండ్ దెన్ ఈవెన్ తను కూడా చాలా విషయాల్లో ఒప్పుకుంటాడు. పాలిటిక్స్లో, పొలిటికల్ ఐడియాలజీలో ఏం తేడా లేదు. హీ ఆల్సో ఈజ్ అపోజ్ టు కమ్యూనలిజం, ఆల్ దీస్ థింగ్స్. సో అది చాలా ముఖ్యం నాకు. తను కూడా ఒక ఫండమెంటలిస్ట్ అయ్యి నువ్వు ఇది చేయొద్దు, అది చేయొద్దు, నువ్వు ఒక విషయం చెప్తాను. నా పెళ్ళైన కొత్తలో నేను మంగళసూత్రం వేసుకోలేదు, ఎప్పుడూ వేసుకోలేదు. అయితే కొంతమంది అనేవాళ్ళు కాలేజ్లో, అయ్యో ఎందుకు వేసుకోవమ్మా, మంగళసూత్రం వేసుకోవా పెళ్ళి. నాకు కొంచెం ఆక్వర్డ్గా ఉండేది, నేను ఎప్పుడు వేసుకోలేదు. ఎప్పుడైనా ఎవరిదైనా పెళ్ళి అయితే వేసుకొని పోతాను నేను, అంతేగాని నేను వేసుకోను. తను ఎప్పుడూ అనలేదు. తను అంటాడేమో వేసుకోవా నువ్వు అని అంటారేమో అనుకున్నా, మెట్టెలు పెట్టుకో. ఇది నాకు అభ్యంతరం అని కాదు, వేరే వాళ్ళు వేసుకుంటే నాకు ఏమీ అభ్యంతరం లేదు. కానీ నేను వేసుకోమని నన్ను బలవంతం చేస్తే నాకు ఇష్టం లేదు, నేను వేసుకోలేదు. తను కూడా ఎప్పుడు అనలేదు, అడగలేదు, ఎప్పుడు అనలేదు ఇది వేసుకోవా అది వేసుకోవా అని, ఎప్పుడు అనలేదు. సో నేను చెప్పేదంటే చిన్న విషయమే కావచ్చు, కానీ ఆ ఒప్పుకోవడం అనేది టు అక్సెప్ట్ ది అదర్ పర్సన్ యాజ్ ద పర్సన్ ఈజ్, అది ముఖ్యం.